కార్తీక మాసమని పుణ్యక్షేత్రాలను దర్శించుకుందామని వైజాగ్ వెళ్ళాము. అక్కడ కనక మహాలక్ష్మని దర్శించుకొని చీర, గాజులు, పసుపు, కుంకుమ సమర్పించుకొని అక్కడ నుండి సింహాచలం వెళ్ళి సింహాచల క్షేత్రాన్ని దర్శించుకొని అక్కడ నుండి సామర్లకోట వెళ్ళాము. సామర్లకోటలో దీపాలు ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించుకొని మా వారిది, నాది, మా బాబుది దీపాలు వెలిగించుకొని సామర్లకోట నుంచి ద్రాక్షారామం వెళ్ళాం. ఇగో ద్రాక్షారామం అన్నమాట, రావి చెట్టు కింద. అక్కడ కూడా మళ్ళీ 365 ఒత్తులు నాది, మా వారిది, మా బాబుది వెలిగించుకొని స్వామివారిని దర్శించుకొని అక్కడ నుండి, ఇది రావి చెట్టు అనమాట, ద్రాక్షారామం రావి చెట్టు కింద. ఇగో ద్రాక్షారామం వ్యూ ఎంత బాగుంది. ఇక్కడ తాబేళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి కోటిపల్లి వెళ్ళాము. కోటిపల్లి దగ్గర అక్కడ కూడా నాది, మా వారిది, మా బాబుది దీపాలు వెలిగించుకొని, ఇక్కడ కోటిపల్లిలో ఏంటంటే ఒకసారి దీపం వెలిగించుకుంటే, ఒక దీపం వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించినట్టు అనమాట. కోటిపల్లిలో ఒక కొబ్బరికాయ కొడితే కోటి కొబ్బరికాయలు కొట్టినట్టు అనమాట. ఒక దండం పెడితే కోటిసార్లు దండం పెట్టినట్టు అనమాట. 1 రూపాయి హుండీలో వేస్తే 1 కోటి రూపాయలు వేసినట్టు అనమాట. ఇలా ఏం చేసినా 1 కోటి సార్లు చేసిన ఫలితం వస్తుందన్నమాట. అక్కడ దర్శించుకున్నాము. దర్శించుకున్న తర్వాత ఆ బిక్కవోలు గణపతి, లక్ష్మీ గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాము. అక్కడ ఫోటోలు తీయటం కుదరలేదు. వైజాగ్లో కనక మహాలక్ష్మి అమ్మవారికి, సామర్లకోటలో బాల అమ్మవారికి, ద్రాక్షారామంలో శక్తిపీఠం కదా మాణిక్యాంబ అమ్మవారికి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, వడిబియ్యం, కొబ్బరి చిప్పలు, గాజులు సమర్పించి వచ్చామన్నమాట. చాలా సంతోషం అనిపించింది ఈ ట్రిప్పు.